హలో ఫ్రెండ్స్, ఇప్పుడే 'కింగ్స్టన్' మూవీ చూడడం జరిగింది. నాకెందుకో మూవీ అంతగా అనిపించలేదు భయ్యా. బిలో యావరేజ్‌కి ఎక్కువ, యావరేజ్‌కి తక్కువలా అనిపించింది మూవీ. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఎటెటో పోతుంది. ఓకేష్ ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ బావుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ వరకు ఒక మంచి సీక్వెన్స్‌తో బాగా స్టార్ట్ అయింది. నేను అనుకున్నా అరే! సినిమా ఎటో వెళ్ళిపోతుంది. ఆ ఎక్సైట్‌మెంట్‌తో చూస్తున్నప్పటికీ 15 మినిట్స్ తర్వాత సినిమా అంతా మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది మూవీ. అండ్ ఒక యానిమేషన్ పార్ట్ ఉంటుంది. ఆ యానిమేషన్ పార్ట్, ఆ క్యారెక్టర్స్ బిల్డింగ్, సో అందులో స్టోరీ చెప్పడం, ఆ పార్ట్ బాగుందనిపించింది సెకండ్ హాఫ్‌లో. స్టోరీ ఒక ఊరికి ఒక శాపం ఉంటుంది. అక్కడ నివసించే ఫిషర్‌మెన్ వాళ్ళు చేపల వేటకి సముద్రంలోకి వెళ్తే చనిపోతారు. వాళ్ళెవరు తిరిగి రారు. సో అలా ఎందుకు చనిపోతారంటే వాళ్ళకి ఒక ఊరికి శాపం ఉంటుంది. ఆ శాపం దేనివల్ల వచ్చింది? ఎందుకు వచ్చిందన్నది స్టోరీ లైన్. ఈ శాపం వల్ల చనిపోతున్న వాళ్ళని చూస్తూ పెరిగిన ఒక నలుగురు కుర్రాళ్ళు ఎలా అయినా మనము దీన్ని శాపం విమోచన చేయాలి ఈ ఊరిని గోల్‌తో వాళ్ళు బోట్ వేసుకొని సముద్రంలోకి ఎంటర్ అవుతారు. సో అక్కడ ఏం తెలుసుకున్నారు వాళ్ళు? సో హీరో అండ్ ఫ్రెండ్సే ఎంటర్ అయ్యేది బోట్ మీద. అసలు శాపం ఎవరి వల్ల వచ్చింది? శాపం పోతుందా? సో శాపం పోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? సముద్రంలో ఏముంది? జాంబీస్ ఉన్నాయా? దెయ్యాలున్నాయా? ఏంటి అనేది ప్లాట్. 'జీ ప్రకాష్' యాక్టింగ్ తనకున్నంత వరకు బాగా చేశారు భయ్యా. 'దివ్య భారతి'కి హీరోయిన్‌కి అంతగేమి లేదు రోల్, యాక్చువల్ స్కోప్ లేదు తనకి చేయడానికి గూడా. ఏదో పెట్టారు. హీరోయిన్ పెట్టాలి కాబట్టి మూవీలో పెట్టినట్టే అనిపించింది నాకైతే మూవీ త్రూ ఔట్ చూసినంత సేపు. బాగా నచ్చిన సీక్వెన్స్ మూవీలో ఏంటి అంటే, వీళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు బోట్‌లో సో చుట్టూ ఎముకలు, పుర్రెలు, స్కెలిటన్స్ అవి మొత్తం వాటర్‌లో ఇలా తేలుతాయి. ఆ సీన్‌కి మతి పోయిందసలు. ఏమన్నా షాట్ పెట్టాడా అసలు? సో నెక్స్ట్ ఏంటి? అనే ఫీల్ తీసుకొస్తాడు. అంత ఎక్సైట్‌మెంట్ తీసుకొస్తాడు డైరెక్టర్. పాజిటివ్స్. స్టోరీ లైన్ బావుంది భయ్యా. కాకపోతే తీసిన విధానం ప్రాపర్‌గా నెరేషన్ అంతగా లేదు కాబట్టి మనకెక్కలేదు. నాకెక్కలేదు బేసికల్లీ. బట్ స్టోరీ లైన్ బావుంది. 'జీ ప్రకాష్' గారి యాక్టింగ్ బావుంది. అండ్ 'జీ ప్రకాష్' గారు ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం కొన్ని చోట్ల చాలా బాగా అనిపించింది. అండ్ వీఎఫ్ఎక్స్ షాట్స్ బాగున్నాయి కొన్ని చోట్ల. టైటిల్ సాంగ్ కూడా ఓకేష్‌గా ఉంది. నెగెటివ్స్. స్టోరీ కూడా కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది తీసిన విధానం కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపించింది. ఇంకొంచెం బాగా తీసుండొచ్చు. ఒక ప్రాపర్ లవ్ ఉండదు హీరోకి, హీరోయిన్‌కి మధ్య. సాంగ్స్ కూడా అంతగా ఏమి లేవు. ఇంకోటి ఈ మూవీలో ఏ రోల్‌కి కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇన్ మై వ్యూ ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి 4. ఇలాంటి రివ్యూస్ కొరకు కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ టికెట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.